ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుని మాటల చేత బలపరచబడుతున్నారు. నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. Psalms chapter 115 verse 12. The Lord hath been mindful of us. He will bless us. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది బాధపడుతున్నారండి? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఎన్నో రోజులు అయిపోయింది, మేము ఉన్న స్థితిలో ఇలానే ఉంటున్నాం, మా జీవితాల్లో ఎక్కడ కూడా ఫలభరితం అనేటువంటిది లేనే లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నారు. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు నన్ను మర్చిపోయారు అని అనుకుంటున్నారు కదా. దేవుడు ఎప్పుడు మర్చిపోడండి మనల్ని. ఎందుకంటే తల్లి తన చంటి బిడ్డలైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరవను అని ప్రామిస్ చేసినటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎలా మర్చిపోతాడు మనల్ని? బైబిల్లో నయోమి అనేటువంటి స్త్రీ ఉందండి. అయితే వాళ్ళు బెత్లెహేంలో మరి కరువు వచ్చిందని చెప్పి మోయాబు ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ఆమె భర్త పేరు ఎలిమెలెకు. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మహల్లోను, కిల్యోను. మోయాబు ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మరి ఎలిమెలెకు మరణిస్తారు. అయితే మరి 2 కుమారులకు అక్కడ వివాహం చేస్తుంది నయోమి. వాళ్ళ 2 కుమారులు కూడా అక్కడ చనిపోతారు. ఇప్పుడు నయోమి యొక్క కుటుంబంలో మగ దిక్కు అనేవారు లేరండి. ఎందుకంటే నయోమి భర్త చనిపోయినాడు, తన యొక్క 2 కుమారులు చనిపోయినారు, తన 2 కోడలు కూడా విధవరాండ్లుగా మిగిలిపోయి ఉన్నారు. ఒకసారి నయోమికి తెలుస్తుంది బెత్లెహేం ప్రాంతంలో చాలా సమృద్ధిగా ఆహారం ఉందని, దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడని. కాబట్టి నేను తిరిగి నా ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి తన 2 కోడలు అయినటువంటి మరి ఓర్పా రూతులతో చెప్తుంది, మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకా నా దగ్గర కుమారులు లేరు మీకు వివాహం చేయడానికి, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అంటున్నప్పుడు మరి 2 కూడా ఆమెతో పాటు లేదు, మేము కూడా నీతో పాటే వస్తామని చెప్పి 2 వస్తారు. అయితే ఆ ఊరి యొక్క గవిని దగ్గరకు వచ్చినప్పుడు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ రూతు మాత్రం తన అత్తను మాత్రం హత్తుకొని నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని చెప్పి మరి చెప్పినప్పుడు అప్పుడు నయోమికి అర్థమవుతుంది తను రెడీగా ఉంది తనతో పాటు రావడానికి అని చెప్పి తనని తీసుకెళ్ళిపోతుంది అనమాట. మరి కోడలు అత్త 2 కూడా బయలుదేరి బెత్లెహేం ప్రాంతంలోకి వెళ్తారు. అయితే చూసిన వాళ్ళందరూ కూడా నయోమిని నయోమి నయోమి అని పిలుస్తూ మాట్లాడుతుంటే నయోమి అంటది, నన్ను నయోమి అనద్దండి, నన్ను మారా అనండి అని. ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాము. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాల్నిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. ఇక్కడ నయోమి ఏమంటుందంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. ఎవరు? సర్వశక్తుడైనటువంటి దేవుడు. మరి దేవుడే నాకు దుఃఖం కలుగజేశాడు. ఇంకొక మాట అంటుంది ఆమె, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని కానీ ఇప్పుడు ఎలా వచ్చానంటే రిక్తురాలిగా వచ్చాను, ఏమీ లేకుండా వచ్చాను అని ఇక్కడ చెప్తుంది. ఈరోజు నయోమిలాగా మనం కూడా ఎంతమంది మాట్లాడుతున్నామండి. మరి సర్వశక్తుడైనటువంటి దేవుడు దుఃఖం కలుగజేస్తాడా? దేవుడు ఎవ్వరికి కూడా ఎప్పుడు దుఃఖము కలుగ చేయడండి. మరి ఎందుకు నయోమి జీవితంలో దుఃఖం కలిగింది అంటే, ఒకటి, నయోమి బెత్లెహేము అనేటువంటి దేవుని యొక్క ఇల్లుని విడిచిపెట్టి మోయాబు ప్రాంతం, అన్య జనుల యొక్క ప్రాంతం, మరి ఒక శపితమైనటువంటి ప్రజలు, అలాంటి ఆ యొక్క ప్రాంతంలోకి వీళ్ళు ఆహారం లేదని, కరువు వచ్చిందని చెప్పి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి దేవుడు ఏమన్నా చెప్పాడా నయోమికి, అమ్మ ఇక్కడ ఆహారం లేదు కాబట్టి నువ్వు మోయాబుకి వెళ్ళిపో అని చెప్పలేదు.
కానీ వీళ్ళంతకు వీళ్ళుగానే వెళ్ళిపోయినారు. చాలామంది ఆ ప్రాంతంలో ఉండిపోయారు. కానీ వీళ్ళు వెళ్ళిపోవడం బట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన భర్తని, తన యొక్క ఇద్దరు కుమారులని కూడా పోగొట్టుకుంది. మరి ఇప్పుడు ఏమంటుంది, మరి దేవుడే నన్ను రిక్తురాలుగా చేశాడు అని అంటుంది. మరి పోయిన వాళ్ళు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వెనక్కి రావాల్సింది కదా, మోయాబీయుల్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినప్పుడు దేవుడి యొక్క మాట ఉంది బైబిల్లో, చేసుకోకూడదు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఇద్దరు కుమారులకు కూడా మోయాబు స్త్రీలని పెళ్లి చేసింది. తర్వాత ఇద్దరు కుమారులు కూడా మరణిస్తే మరి పెళ్లి చేసింది ఎవరు? నయోమి, దేవుడు కాదు కదా. మరి చేసింది తప్పు తను, కానీ ఇప్పుడు ఏమంటుంది, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. ఈరోజు మన జీవితాల్లో మనం చేసేటువంటి తప్పులన్నీ కూడా దేవుడిపైకి దొబ్బేస్తామండి. చాలాసార్లు మనము చేసేటువంటి పాపాలు బట్టి, మనం చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు బట్టి మన జీవితాల్లో చాలాసార్లు నష్టాన్ని కొని తెచ్చుకుంటాము. అది ఎవరు చేశారని చెప్పేస్తాం, వెంటనే దేవుడిపైకి నెట్టేస్తూ ఉంటాము. ఇక్కడ దేవుణ్ణి అయితే అడిగి వెళ్ళలేదు, కానీ ఏమంటుంది, సర్వశక్తుడైనటువంటి దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు అంటుంది. దేవుడేం పెళ్లి చేయమ్మా నీ పిల్లలకి మయోబులు అని చెప్పలేదు, పెళ్లి చేసేసింది. మరి మరణించిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది, నేను సమృద్ధిగా వెళ్ళాను, ఇప్పుడు ఎట్లా వచ్చాను, రిక్తురాలుగా, ఏమీ లేని దానికి వచ్చాను. కాబట్టి నన్ను నయోమి అని పిలిచొద్దండి. ఎందుకంటే నయోమి అనే మాటకు అర్థం ఏంటి తెలుసా, తీయదనం. మరి మారా అని పిలిచండి, ఎందుకంటే చేదు. నేను వెళ్ళేటప్పుడు చాలా తీయగా వెళ్ళాను, ఇప్పుడు నేను చేదుగా అయిపోయానని చెప్తుంది. అవునండి, దేవుణ్ణి విడిచిపెడితే మన జీవితం ఎలా అయిపోతుందంటే నయోమిలాగే అయిపోతుంది. దేవుణ్ణి విడిచిపెడితే నయోమి ఇప్పుడు మారా అని పిలవండి అంటుంది కదా. తీయని జీవితం ఏ విధంగా అయిపోయింది, చేదు. మరి ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామో సాతాను రెడీగా ఉంటాడనమాట మనల్ని నష్టపరచడానికి, దేవుడి దగ్గర దూరపరచడానికి, మరి మనము నష్టపోయి దుఃఖపడుతూ ఉంటే చూసి ఆనందించడానికి. కాబట్టి దేవుని ఇల్లుని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, అంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయామనుకోండి, దేవుని యొక్క కంచె కాపుదల అనేది మనకి లేకోకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, సాతాను మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒకటి చేయాలి అన్నా మొదటిగా దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. తన జీవితంలో ఎంతో భయంకరమైన నష్టాన్ని మరి ఇక్కడ తను పొందినట్లుగా చూస్తున్నాం. తన యొక్క మరి భర్తను పోగొట్టుకుంది, కుమారులు పోగొట్టుకుంది, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు నిజానికి ఆమె జీవితంలో ఎంతో చేదైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ దేవాది దేవుడు ఆమెను మర్చిపోయాడా, విడిచిపెట్టాడా అంటే ఏమాత్రం విడిచిపెట్టలేదండి. నయోమి మాట్లాడుతుంది ఆ విధంగా, కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. తన బిడ్డలకి ఎప్పుడు కూడా అన్యాయం అనేది మరి జరిగించేటువంటి వాడు కాదు. తిరిగి ఎప్పుడైతే దేవుడు తన యొక్క ప్రాంతాన్ని దర్శించాడని తెలుసుకున్నప్పుడు నయోమి తిరిగి వచ్చింది దేవుడి సన్నిధిలోకి. తిరిగి రావడం వల్ల ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఒకసారి రూతు గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాము. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, ఆయన నామము ఇజ్రాయెల్లో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. నేను రిక్తురాలుగా వచ్చేసానని చెప్పి నయోమి బాధపడుతుంటే, ఇక్కడ అక్కడున్న స్త్రీలందరూ చెప్తున్నాడు, దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే నీకు బంధువుడు లేకుండా చేయనటువంటి దేవుడు నీకు గొప్ప కార్యం చేశాడు. ఇంకొకటి ఏంటంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే కూడా నీకు శ్రేష్టమైనటువంటి కోడల్ని ఇచ్చాడు దేవుడు. ఆ కోడలి ద్వారానే నీకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరంటే ఒబేదీను. మరి ఇతను ఎవరు అంటే యెషీ యొక్క తండ్రి. మరి యెషీ ఎవరు అంటే దావీదు యొక్క తండ్రి. మరి దావీదు వంశావళిలో నుంచి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభు. ఎంత అద్భుతం అండి. ఒక శపితమైనటువంటి మరి స్థలానికి చెందినటువంటి వ్యక్తి, మోయోబు రాండ్లు చాలా హేయమైనటువంటి వారని దేవుడు వాక్యం సెలవిస్తుంటే, అలాంటి రూతు దేవుణ్ణి హత్తుకొని నీ జనుడే నా జనుడు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి వచ్చినప్పుడు మరి ఆ స్త్రీని దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే, అందరూ చెప్తున్నారు 7 మంది కుమారుల కంటే శ్రేష్టమైనటువంటి కోడల్ని దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఆమె ద్వారా ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఏ వంశంలో చేర్చబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో చేర్చబడి ఒక అన్య స్త్రీకి దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. నయోమి తన జీవితంలో రిక్తురాలనుకుంటుంది, కానీ దేవుడు ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే తిరిగి దేవుడి దగ్గరికి రావటం ద్వారా. కాబట్టి ఈరోజు దేవుని విడిచి వెళ్ళిపోయి నీ జీవితంలో నువ్వు నష్టాన్ని చూస్తున్నావేమో, దేవుని నువ్వు మర్చిపోయి దేవుడు నన్ను మర్చిపోయాను అంటున్నాడేమో, దేవుని నిన్ను ఆశీర్వదిస్తుంటే కూడా నువ్వు పట్టించుకోకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అంటున్నావేమో. ఒకవేళ నీ జీవితము ఈరోజు ఆ విధంగా ఉన్నట్లయితే, నువ్వు కూడా అలాగే నయోమిలాగా మాట్లాడుతున్నట్లయితే, దయచేసి
మన యొక్క ప్రవర్తన మనం మార్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మరి నోయామిని ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. తిరిగి వస్తావు మరి యేసయ్య దగ్గరికి. తిరిగి వచ్చినట్లయితే బహుగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. నేను రిక్తురాల్ని, నేను చేదుని అని చెప్పిన నయోమి మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఆమె జీవితాన్ని మధురంగా మరి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇచ్చావో. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి ఇలా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని, నెమ్మదిని, మీ ఆశీర్వాదాన్ని చూచుటకు కృపనివ్వమని, గొప్ప వాగ్దానం మా పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.